నడు నడు. ఏయ్, మర్యాద ఇచ్చి మాట్లాడో. నీకిచ్చే మర్యాద ఏంటో నాకు తెలుసు కానీ నడవమ్మా. సంధ్య, నువ్వే మాట్లాడద్దు. చేసిందంతా చేసి ఇక్కడికి తీసుకొచ్చి ఇప్పుడు ఆమెను ఏమి మాట్లాడద్దు అని చెప్పినంత మాత్రాన నేనేం కరిగిపోను. లోపల సిఐ గారు ఉన్నారు, నేను వెళ్ళి మాట్లాడొస్తాను. మీరు కూర్చోండి అత్తయ్య. ఏఎస్ఐ, నువ్వు నన్నిక్కడికి ఒక ఏఎస్ఐ హోదాలో తీసుకొచ్చావు. నా అహం మీద దెబ్బ కొట్టావు. ఇక నన్ను అత్తయ్య అత్తయ్య అంటూ వరసలు పెట్టి పిలవకు. మొణెమ్మ గారు అని పిలువు. అలాగే మణిమ గారు, మీరు కూర్చోండి, నేను సిఐ గారిని కలిసొస్తాను. ఏం కేసు పెడతారో పెట్టుకోండి. ఈ కేసు నుంచి ఎలా బయటపడాలో ఈ మణెమ్మకు బాగా తెలుసు. కేసు లేకుండానే సిఐ గారితో మాట్లాడతాను. ఏ భయపడిపోతాననుకున్నావా? కేసులకి భయపడే రకం కాదు మణెమ్మ. అయినా నేనేం తప్పు చేశానని నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు? మీ సిఐని పిలువు, ఆయనతోనే మాట్లాడతాను. గొడవ చేయకండి అత్తయ్య. ఏయ్, మళ్ళీ అత్తయ్య అంటావు? తప్పైంది మణిమ గారు, మీరు గొడవ చేయకుండా ఉంటే నేను సిఐ గారితో ఏదో ఒక రకంగా కన్విన్స్ చేసి మిమ్మల్ని పంపించేస్తాను. అడ్డెడ్డెడ్డెడ్డెడ్డెడ్డె, ఏం పోలీసులే మీరు? నేను అతనికి డబ్బిచ్చాను, వాటిని తిరిగి అడగడం తప్ప ఇంత ఘోరమా? ఫోన్ ఇవ్వండి. మే ఐ కమ్ ఇన్ సార్? ప్లీజ్ కమ్. కేకలు బాగానే వేస్తుంది. మణెమ్మ గారి పవర్ చూపిస్తుందనుకుంటా. సార్, ఆవిడకెవరో డబ్బులు ఇవ్వాలంట. గొడవ చేస్తుంటే వెళ్ళి మన కానిస్టేబుల్ మణిమ గారితో మాట్లాడుతుంటే మణిమ గారు గొడవ వద్దని నేను ఆపే ప్రయత్నం చేస్తే ఆవిడ నన్ను తోసేసింది. ఇప్పుడు ఏఎస్ఐగా మాట్లాడుతున్నావా, ఆవిడ కోడలుగా మాట్లాడుతున్నావా? నేను యూనిఫామ్లో ఉన్నాను సార్, ఏఎస్ఐగానే మాట్లాడుతున్నాను. అయిపోయే, తప్పు చేసింది తీసుకొచ్చావు, కూర్చోబెట్టావు. కాదు సార్, ఎవరూ కంప్లైంట్ ఇవ్వలేదు కదా, ఆవిడకేదో వార్నింగ్ ఇచ్చి పంపించేయండి సార్. కంప్లైంట్ ఇవ్వలేదు అంటున్నావు కదా, ఎవరన్నా వచ్చి ఇస్తారేమో. కాసేపు వెయిట్ చేద్దాం. దేనికి అంత టెన్షన్ పడుతున్నావు? ఒకవేళ ఎవరూ కంప్లైంట్ ఇవ్వడానికి రాలేదు అనుకో, అప్పుడు చూద్దాం. పైగా నిన్ను తోసింది కదా, అది క్రైమే కదా. ఆవిడ్ని కాసేపు అలాగే కూర్చోబెట్టు. ఓకే సార్. మాట్లాడాను, ఏం కాదు, టెన్షన్ పడకండి. హై టెన్షన్ కరెంటు తీగ లాంటిది. ఈ మణెమ్మ టెన్షన్ పడదు, టెన్షన్ పెడుతుంది. ఏమన్నాడు మీ సిఐ? వెళ్ళమన్నాడా? కూర్చోమన్నారు. మీ గౌరవం అర్థమైందిలే, నేను వెళ్తానని చెప్పు. కుదరదన్నారు. ఆయన అన్నాడా? అవకాశం వచ్చిందని ఇప్పుడు నువ్వే అంటున్నావా? మంజు, సార్ వస్తున్నాను.